Mount Elbrus! నాకు ఫారిన్ కంట్రీస్లో బాగా నచ్చేది ఏంద్రా అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే గ్రీట్ చేస్తారు పీపుల్. ట్రెక్కింగ్లోనే దీని అమ్మ జీవితం కాళ్ళని వస్తాయి, చేతులను వస్తాయి, చిరాదొబ్బుద్ది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనిషి కనిపిస్తే దే గ్రీట్, హాయ్, హలో, యా ఇట్స్ గుడ్ అప్ సైడ్, ఫైన్, చాలా బాగుంది, అట్లా. సో మనం కూడా కొంచెం గ్రీట్ చేయడం అంటే ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎండలో ఉన్నా, వానలో ఉన్నా కొంచెం హలో, గుడ్ ఈవినింగ్, మనిషిని చూసినప్పుడు చేస్తే మంచి రిలేషన్ బాగుంటుంది కదా, అది నేర్చుకోవాలి. ఐ లవ్ మౌంటైన్స్. మీకు జస్ట్ ఓన్లీ విజువల్ మాత్రమే కనిపిస్తుంది. ద పెయిన్, స్వెట్, ఫీల్ క్రేజీ. నేను వస్తా ఇటువైపు నుంచి కాదు, స్రవంతిలో ఎనర్జీ లేదు, అందుకని ఇటువైపు నుంచోమండి. నిన్న దుబాయ్ నుంచి రష్యాకి ట్రావెల్ అవుతున్నప్పుడు నాకు మైండ్లో ఇదే థాట్ రన్ అవుతుండే అనమాట. అంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే, ఇప్పుడు మనమేమో హిందూ దేవుళ్ళని పూజిస్తాం, బీఫ్ తిన్నాం, ఆవుని తల్లిలా చూసుకుంటాం, అవునా కదా. ఇక్కడ మొత్తం దుబాయ్ మొత్తం బీఫ్ తింటారు, రష్యా మొత్తం బీఫ్ తింటారు, మొత్తం పోర్క్ తింటారు. ఇప్పుడు కర్ణాటకలో పోర్క్ తినరు, పోర్క్ని దేవుళ్ళ భావిస్తారు, అర్థమవుతుందా. ఇక్కడ మొత్తం తింటారు. మనమేమో ఒక రిలేషన్నే, అంటే మన సైడ్ అమ్మాయిలు చాలా పొసెసివ్ ఉంటారు. ఒక రిలేషన్ ఇంకొక అమ్మాయిని ఇంకో లవ్ చేసిన, మ్యారేజ్ చేసుకున్నా అది చీటింగ్ కిందకి వస్తుంది, అది స్పేర్ చేయలేరు. బట్ హియర్ దుబాయ్ కానీ రష్యా కానీ నువ్వు 10 మంది అమ్మాయిలని డేట్ చేయొచ్చు, 3-4 అమ్మాయిలని పెళ్లి చేసుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఈజ్ మనీ. ఇక్కడ డైనమిక్స్ అంతా చాలా సింపుల్. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయా, 2-3 అమ్మాయిని నువ్వు పోషించగలుగుతావా, చలో చేసుకో. ఆల్ వీ నీడ్ ఈజ్ మనీ. అంటే మనం ఏదైతే డైనమిక్స్ ఫాలో అవుతున్నామో, ఇప్పుడు ఈ వరల్డ్లో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది. సో వాళ్ళు ఒక డైనమిక్స్ ఫాలో అవుతారు. వాళ్ళు చికెన్ తిని కూడా చర్చ్కి వెళ్తారు, బొట్టు పెట్టుకోరు, లేకపోతే ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్ మ్యాన్. అంటే నేను రిలీజియస్ పరంగా వాట్ ఈస్ లైఫ్ అని అనట్లా. అంటే ఏంది, మనం ఒకటి బాగా బలంగా నమ్ముతాం, మనం అది నమ్మి మనకి ఏం ఉపయోగం అవుతుంది, ఈ నా కొడుకులు అది నమ్మకుండా వీళ్ళకేం ఉపయోగం అవుతుంది. ఇక్కడ ఇంకా బెటర్ లైఫ్స్ ఉన్నాయి కదా. దుబాయ్లో మీరు చూసుకున్నా, రష్యాలో మీరు చూసుకున్నా, దే హ్యావ్ బెటర్ లైఫ్స్ కదా, అవునా కదా. ఎకనామీ పరంగా, మనీ పరంగా, అంటే మన కరెన్సీ ఇప్పుడు రష్యన్ కరెన్సీ ఒకటే అనుకోండి, బట్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది అదే మైండ్లో రన్ అవుతుంది, అర్థమవుతుందా. ఇంత కష్టపడి ఇన్ని సాక్రిఫైసెస్ చేసి మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏమొస్తుంది. వీళ్ళు ఏమి సాక్రిఫైస్ చేయకుండా దుబాయ్లో స్వర్గాన్ని, డబ్బున్నోడు దుబాయ్లో స్వర్గాన్ని కట్టేసుకున్నాడు. లిటరల్లీ మీకు అర్థం కావట్లా. డబ్బు లేనోడు ఎంత 45 డిగ్రీస్ ఎండలో డెలివరీలు చేస్తుండు దుబాయ్లో. డబ్బు లేనోడు ఆ వైర్లు బిగిస్తుండు, డబ్బు లేనోడు నానా సంకలు నాకుతుండు, డబ్బున్నోడు దుబాయ్లో స్వర్గం. వాడికి ఎంతమంది అమ్మాయిలు కావాలంటే అంతమంది, వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ కార్లు రెంట్లకు కూడా వచ్చేస్తాయి, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్స్, వరల్డ్స్ బిగ్గెస్ట్ మాల్, పార్టీ కల్చర్, గోల్డెన్ వీసా, ఇన్ని థింగ్స్ ఉన్నాయి, అర్థమవుతుందా. సో అసలు డైనమిక్సే మారిపోతుంది. అంటే ఇంతకుముందు నేను వెళ్ళింది ఏది ఆఫ్రికా కదా, సో అక్కడ ఇంత లావిష్ లైఫ్ స్టైల్ లేకుండే. కానీ దుబాయ్కి ఎప్పుడైతే వచ్చినానో అసలు ఏంద్రా అంటే, మనం ఇంత చేసి ఇక్కడ 18 ఇయర్స్కి అమ్మాయిని వదిలిపాడిపోతే ఎవడు పని ఆడు చేసుకుంటాడు. వీడికి నేనే వీడి మీద వీడియో చేసా, వీడికి ఎక్కువ ఎడిక్ట్ అవ్వకంటారా, నాశనం అయిపోతారు, అది ఇది అని చెప్పి చేసా. యుఎస్లో, కెనడాలో వీడ్ అనేది లీగల్, ఆల్కహాల్ అనేది లీగల్, వాళ్ళు మంచి కన్స్యూమ్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ మంచిగానే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ జనరలైజింగ్ థింగ్స్, ప్రాబిలిటీ చెప్తున్నా, రేషియో చెప్తున్నా. ఇప్పుడు 100 మంది ఉంటే
అందులో 60-70 మంది వీడి కొట్టి కూడా మంచిగా ఉంటున్నారు. మన దగ్గర ఏమో వీడి రిస్ట్రిక్షన్. ఈ కంట్రీస్ అన్నీ కూడా కమ్యూనిస్ట్ కంట్రీలు, అంటే అందరు సమానమే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనే కంట్రీస్. చైనా కానీ రష్యా కానీ ఇవన్నీ కమ్యూనిస్ట్ కంట్రీలు. మనమేమో డెమోక్రసీ అన్నప్పుడు ఇంకా బెటర్ ఉండాలి కదా. కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఏముంటుంది, ఆ కొద్దిపాటి డిక్టేటర్షిప్ ఉంటుంది, అవునా కదా. మరి మనం ఇంకా బెటర్ ఉండాలి కదా లైఫ్ స్టైల్ పరంగా, వీటి పరంగా. చైనాలో ఇన్స్టాగ్రామ్ లేదు, దుబాయ్లో ఇన్స్టా రన్ అవ్వదు, వాట్సాప్ రన్ అవ్వదు, వాట్సాప్ వీడియో కాల్స్ చేయలేము. వాళ్ళకంటూ సొంత యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళు గ్రో అవుతున్నారు. మనకేంది కర్మ, నాకు అర్థం కావట్లా. మనకెందుకు ఆ ఇన్స్టాగ్రామ్ దరిద్రం? సి ఐఎమ్ ఆల్సో ఏ క్రియేటర్, బట్ నేను ఆ టూల్ని మంచి కోసం వాడుతున్నా. బాగుపడండి రా, అది చేయండి రా, ఇది చేయండి రా అని. మనకెందుకు ఇది? వేరే కంట్రీలో నుంచి వచ్చి వాట్సాప్ బిల్డ్ చేసినాడు మన మీద ఎందుకు రుద్దుతుండు? వాడి కంట్రీలో నడవదు, ఎందుకంటే పాపులేషన్ తక్కువ. ఎంతమంది వాడినా లైఫ్ బాయ్, వ్యాజిలిన్ ఇవన్నీ కూడా వేరే కంట్రీస్లో బ్యాన్. మనకి సెల్ చేస్తున్నారు అవన్నీ. పారాసెటమాల్ మెడిసిన్ ఉందా, అది వేరే కంట్రీస్లో బ్యాన్. చాలా థింగ్స్ వేరే కంట్రీస్లో బ్యాన్. కానీ ఇండియాకి ఎట్లా వస్తున్నాయి? ఎవరు రాణిస్తున్నారు? అంటే ఎందుకు ఇండియా? అరే ఇక్కడ మస్తు లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మనకెందుకు ఎడ్యుకేషన్ ప్రెషర్? దేనికి అంతమంది ఎడ్యుకేషన్ అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి దేనికి? ఇక్కడ ఈ నా కొడుకులు ఏం చేయకుండా అంటే వీళ్ళకి హార్డ్లీ స్కూల్ ఎంత ఉంటుంది? వీక్లీ 2 times 3 times అంతే కదా వీళ్ళ స్కూల్ కల్చర్. అయినా కూడా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు. మన లెక్క పక్కనే ఇల్లులు కట్టేసుకొని దీని అమ్మ జీవితం మన కొంపలో ఉంటే ఎప్పుడు చూడలేగానే ఆ చెత్త ఈమె పడేసింది, ఈమె చెత్త ఆమె పడేసింది, ఏ వ్యవహారాలు ఉంటాయి. ఈడ ఇంత మంచి ల్యాండ్స్కేప్, ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర పక్కన వాడితో సంబంధమే లేకుండా ఇల్లులు కట్టుకొని ఎంత మంచి ప్రైవేట్ లైఫ్ బిల్డ్ అవుతున్నారు. ఎస్ ఇండియాలో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. మన కల్చర్ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. మన కంట్రీ ఎందుకు అట్లుంది? ఇక్కడ డైనమిక్స్ వేరేగా ఉన్నా సరే వీళ్ళందరూ చాలా బాగున్నారు కదా. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంది? మెంటల్ పీస్, అవునా కదా. మనకు కావాల్సింది మెంటల్ పీస్. మరి దేనికోసం పరిగెడుతున్నాం? ఎందుకు అంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది? ఇంతమంది క్రియేటర్స్ అదే పీస్ ఆఫ్ డబ్బుతో అక్కడక్కడే కొట్టుకుంటున్నాం మనం. ఆ చిల్లర కానే కొట్టేసుకుంటున్నాం మనం. లేదు, చేంజ్ రావాలి. ఏం కావాలి మనకి? ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏందిరా? పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ నువ్వు సంపాదించిన డబ్బు నెక్స్ట్ జనరేషన్కి పంచడానికి ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా సరే నెక్స్ట్ జనరేషన్కి నీ మనీ అనేది ఇవ్వలేవు. సో ఇక్కడున్న రూల్స్ కానీ, ఇక్కడున్న హెల్త్ కేర్ సెగ్మెంట్ కానీ చాలా ఇన్స్పైర్ చేస్తుంది. మన ఇండియా ఎందుకంత లేదు? అంతమంది ఉన్నారు. అంటే వరల్డ్స్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేయగలం మనం అందరం యునైట్ అయ్యి మంచిగా చేసుకోగలిగితే దాన్ని వజ్రాలు పండించే కంట్రీ. వజ్రాలు లిటరల్లీ చెప్తున్నాను కదా. మ్యాన్ పవర్ మీకు అర్థం కావట్లేదు. మనకి 2 నిమిషాల్లో కెమెరా దొరుకుతుంది, 2 నిమిషాల్లో లైటింగ్ దొరుకుతుంది, 2 నిమిషాల్లో వీడియో చేయగలుగుతాం, 2 నిమిషాల్లో యూట్యూబ్ ఇవన్నీ వేయగలుగుతాం. 2 నిమిషాలు మనకు దొరకంది ఏమని చెప్పండి. ఇక్కడ ఏదైనా కావాలి అంటే కిలోమీటర్లు పోవాలి. ఈవెన్ క్యాపిటల్ సిటీస్లో అయినా సరే. అర్థమవుతుందా? అరే మన క్లైమేట్ మీకు అర్థం కావట్లా. మన క్లైమేట్ 4-5 ఋతువులు ఉన్న క్లైమేట్. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్. ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్. దుబాయ్లో 2 క్లైమేట్లు ఉంటాయి. ఒకటి సమ్మర్ ఉంటుంది, ఇంకోటి వింటర్ ఉంటుంది. సమ్మర్ 6 months. వాళ్ళు ఏం చేయాలన్నా ఏం చేయలేరు, బయటికి రారు మనుషులు దుబాయ్లో. రష్యాలో కూడా చాలా తక్కువ సీజన్స్. మన దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ ఏ కంట్రీకి లేవు. ఎంత యాక్సెస్ ఉంటుంది మనకి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మంచి ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, హైదరాబాద్ నుంచి ముంబైకి మంచి ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, సీ పోర్ట్స్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి. ఏడ తేడా అవుతుంది. ఇట్లనే నడకన లిటరల్లీ మినీ కాన్సర్ట్. దుబాయ్ హైదరాబాద్ అంతా కూడా ఉండదు తెలుసా. సీరియస్లీ వాళ్ళు డెవలప్ చేసింది ఒక లైన్ ఆఫ్ సెగ్మెంట్. అందులోనే మీకు టాప్ బిల్డింగ్స్ ఉంటాయి, అందులోనే మీకు మ్యూజియం ఉంటుంది, అక్కడే దుబాయ్ మాల్ ఉంటుంది, పక్కనే బుర్జ్ ఖలీఫా ఉంటుంది. వాళ్ళు ఎంత మంచిగా పబ్లిసిటీ చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి హబీబీ కమ్ టు దుబాయ్ అని చెప్పేసి. ఎంత ఉంటుంది దుబాయ్? డెమోక్రసీయా? కాదు. వాడే కింగ్. రషీద్ అల్ ముక్తుమ్ వీడియోలు కూడా చేసినాం కదా మనం. వాడే కింగ్. ఏడ తేడా కొడుతుంది. ఇగో చెప్తున్నా కదా, చాలా థింగ్స్ ఉన్నాయి ఇండియాలో మార్చాల్సినవి చాలా థింగ్స్ ఉన్నాయి ఇండియాలో. మార్చాలి. మనం బావిలో ఉన్న కప్పల్లా తయారవుతున్నాం. సీరియస్లీ చెప్తున్నా కదా, బావిలో ఉన్న కప్పలం.
ఎవడు మనకి ఏ మేత వేస్తే అది తింటున్నాం. ఎవడో ఏదో ఇన్స్టా అంటాడు, వేసుకొని పాడదొప్పుతాం. స్నాప్ అంటాడు, వేసుకొని పాడదొప్పుతాం. ఏవేవో ఫేక్ ప్రోడక్ట్లు వస్తాయి, వేసి పాడదొప్పుతాం. ఘోరం సేల్స్ చేస్తాం. బిజినెస్ కార్పొరేట్కి, ఈ వరల్డ్లో ఉన్న కార్పొరేట్స్ అందరికీ ఇండియానే కావాలి. ఎందుకంటే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. ప్రతి ఒక్కరికి మనమే కావాలి. నా కొడుకులు అందరూ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు మనతోటి. 30, 40, 50 మోడళ్ళ కార్లు, బైకులు, ఇన్ని ఆప్షన్స్ మన మీద పెట్టేసి ఈ నా కొడుకులు అందరు జేబులు నింపుకుంటున్నారు. మార్చాలి, చాలా థింగ్స్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ అంత మంచి పాపులేటెడ్ కంట్రీ. అది కళ్ళతో చూసి కళ్ళతోనే చూడాలి. ఇప్పటికీ కిలిమంజారోలో పారిపోతుంది అనుకుంటా ఉంటుంది. షార్ట్ వచ్చినప్పుడు బయటకు వచ్చింది. క్రేజీ అకామిడేషన్ కంఫర్టబుల్, మౌంటైన్ స్ట్రక్చర్ క్రేజీ. బ్యూటిఫుల్ ఉంది వాటర్ ఫాల్. చెప్పండి. ఈ లైఫ్ కావాలి. లైఫ్లో ఈ బ్రేక్ అన్న ఉండాలి అట్లీస్ట్. మంచి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఈ స్పాట్. కామ్రేడ్స్, అమ్మో రైల్ ట్రెక్ అయితే మామూలుగా లేదు. ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలి. లంచ్ లేదు, ఏం లేదు. ఇట్లా దిగినమో లేదో ఎమ్మటే 1 అవర్లో రెడీ అవ్వమన్నారు. ట్రెక్కి తీసుకెళ్ళారు. సో అది ట్రెక్లో మంచి మంచి థాట్స్ వచ్చినాయి కదా, చేయాలి, గట్టిగా చేయాలి, ఇంకా బాగా కష్టపడాలి. ఇక్కడ వీళ్ళకి చాలా డిసిప్లిన్ ఉంది, చాలా చాలా డిసిప్లిన్ ఉంది. అంటే నేను ఊరికే వీళ్ళని పొగుడుతున్నాను కాదు, కానీ ద వే వీళ్ళు ఉండే విధానం కానీ చాలా చాలా బాగుంది. ఇంకా రష్యాలో చాలా కంట్రీస్ ఉంటాయి, చాలా థింగ్స్ ఉంటాయి. మాస్కో ఇవన్నీ క్యాపిటల్, వెళ్ళాలి, విజిట్ చేయాలి. ఇది ఒక చిన్న థింగ్ ఇది. సో రేపు యాక్చువల్గా ఇంకొక ట్రయల్ ట్రెక్ ఉంటుంది. అండ్ ఎల్లుండు మా ట్రెక్ స్టార్ట్ అవుతుంది. 4 to 5 డేస్లో సమిట్కి వెళ్తాం. సమిట్ దగ్గర ఘోరం ట్రాఫిక్ ఉందంట. సో చూడాలి ఏం జరుగుతుందో. బట్ నా పేస్ మంచిగా నచ్చింది. అంటే దిస్ టైం కాన్షియస్ ఉన్నా నేను, అంటే చాలా కాన్షియస్. వేసే అడుగు మీద ఎక్కడికి వెళ్తున్నా, ఏం తింటున్నా, వచ్చి ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నా, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి, ఐఎమ్ అ బిట్ కాన్షియస్. సో గుడ్, దట్స్ వెరీ గుడ్. సో చెప్పలేము, మౌంటైన్స్ ఎప్పుడన్నా ఎట్లన్నా టర్న్ అవ్వచ్చు. నేనైతే నా సైడ్ నుంచి స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఉంటున్నా. ఇక చూడాలి. ఇప్పుడైతే డిన్నర్ చేసేసి పడుకోవడం బెటర్. ఎక్కువ యూట్యూబ్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ యాడ్ అవుతుంది, కాళ్ళు గుంజేస్తున్నాయి. చలో రైట్. ఫుడ్ చాలా బాగుంది. ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫుడ్. అంటే కరెక్ట్గా కార్బ్స్, కరెక్ట్గా ప్రోటీన్, కరెక్ట్గా ఫైబర్స్ వచ్చేటట్టు. దే స్టార్టెడ్ విత్ సలాడ్, దెన్ దాని తర్వాత సూప్, అండ్ దే సర్వ్డ్ మెయిన్ కోర్స్. ఇక్కడ ఆ గ్రెయిన్స్, మనకి రైస్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఒక వెరైటీ ఉంది, చాలా బాగుంది. అది చాలా చాలా నచ్చింది. సో పర్ఫెక్ట్. కొంచెం రెస్ట్ తీసుకొని మంచి స్లీప్ వేద్దాం కూల్గా, ఇంకేం అన్నెసెసరీ తినకుండా. రేపు పొద్దున మంచిగా ట్రెక్ వెళ్తే అయిపోతుంది. అది సంగతి. ఈరోజు ఎక్కువ వ్లాగ్ కూడా చేయలేదు, అంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ కొంచెం అట్లా ఏమో నా మైండ్ కూడా దేన్నో ఎత్తుకుతున్నట్టు అనిపిస్తుంది. ట్రెక్స్ కానీ ఏమో అంత ఫిగర్, అంత క్లారిటీ అయితే లేను. సంథింగ్ ఏదో ఏదో వెలితిరి టైప్ ఉంది. ఏమేమో థాట్స్, ఈ థాట్సే సగం నా మైండ్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. థాట్స్ వల్లనే కొంచెం తక్కువ టైం దొరికినా స్టార్ట్ చేస్తున్నాయి ఇక అదేంది అదేందని. అండ్ టూ మెనీ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే యూట్యూబ్ ఉంది, బ్లాక్ బర్డ్ ఉంది, ఇవన్నీ థింగ్స్ కూడా ఉన్నాయి. చలో బాయ్. అమ్మా మంచిగా పడుకుంటే లేపి కిందికి పిలిచిర్రు. కిందికి పిలిచి గేర్ మొత్తం ఇచ్చినారనమాట. ఆల్రెడీ నా దగ్గర గేర్ ఉంది, నేను తెచ్చుకున్న గేర్ ఉంది, బట్ అది కాదు అని చెప్పేసి అడిషనల్గా ఈ గేర్ అయితే ఇచ్చారు.
అండ్ షూస్ ఎట్లయినా తీసుకోవాల్సినవే, బట్ ఇంకొంచెం ఈ జాకెట్స్ ఇవన్నీ అడిషనల్ ఇచ్చారు. ఇక్కడ లిఫ్ట్ లేదు, నడవాల్సి వస్తుంది, ఎక్కాల్సి వస్తుంది. అమ్మా మ్యాటర్ ఏంటి అంటే క్లైమేట్ కండిషన్స్ కొంచెం తేడా కొడుతున్నాయంట. సో వెళ్ళిన వాళ్ళ సమ్మిట్ అవ్వట్లేదు, దానివల్ల ట్రాఫిక్ అయిపోతుంది. అంటే ఈరోజు సమ్మిట్ కొట్టాల్సిన వాళ్ళది అవ్వలేదు, నిన్న సమ్మిట్ కొట్టాల్సిన వాళ్ళది అవ్వలేదు, మొన్న సమ్మిట్ కొట్టాల్సిన వాళ్ళది అవ్వలేదు. ఎందుకంటే సమ్మిట్ డే చాలా కష్టంగా ఉంటుంది. టెంపరేచర్స్ గట్టిగా ఉన్నాయి అనుకోండి, మనం కూడా చేయడం కొంచెం కష్టం. సో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో అందుకని మేము తెచ్చుకున్నాం గేర్, బట్ అది అరౌండ్ -10 to 15 degrees వరకు ఉంటుంది అనమాట. సో ఆ గేర్ సరిపోదు, -30 వరకు కొంచెం హోల్డ్ చేసుకునే గేర్ అనేసి జాకెట్స్ ఎక్స్ట్రా ఇచ్చిర్రు అండ్ ప్యాంట్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఇచ్చిర్రు. సో అది చూడాలి. కిల్లీకి తలకాయ నొప్పి ఉండేది, అంటే కిల్లీకి మాకు ఇంత ప్రెషర్ ఉంటుండే కాదు, క్లైమేట్కి భయపడాలి. ఎందుకంటే హార్డ్లీ పడితే వర్షం పడుతుంది, అప్పుడే పాంచో వేసుకుంటాం. కొంచెం ముందుకెళ్తే మనమేనే డిపెండ్ అయి ఉంటుంది. కొండ పెద్ద ఆగమేం చేయదు, కిల్లీ పెద్ద ఆగమేం చేయదు అనమాట. కాకపోతే విండ్ ఎక్కువ వస్తుంది, చూసుకోవాలి, కొంచెం విండ్ కొంచెం భయంకరంగా వస్తుంది. బట్ ఇది కొంచెం మొత్తం స్నో పీక్ కదా. అండ్ సిక్కింలో నేను ఎక్కింది కూడా ఒక 70% నార్మల్ పీక్ అయితే, టాప్లోనే మనకి స్నో ఉంది. బట్ ఇది కొంచెం ముందు నుంచే ఉంటుంది. చూడాలి. చలో పడుకుందాం, అస్సలు ఓపిక లేదు, మళ్ళా రేపు నడవాలి. చలో మరి, గుడ్ నైట్.